కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఎల్లుండి గాంధీ భవన్ కు రాబోతున్నారు. ఒకే రోజు 4 పార్లమెంట్ నియోజకవర్గాలపై సమీక్ష చేయనున్నారు. సికింద్రాబాద్, హైదరాబాద్, చేవెళ్ల, నిజామాబాద్ నేతలతో మాట్లాడి వారి నియోజకవర్గాల్లో పరిస్థితులు తెలుసుకుంటారు. ఇటీవల సచివాలయంలో మీనాక్షి సమీక్షలు నిర్వహించడంపై విమర్శలు వచ్చాయి. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సిద్ధార్థ్ అడిగి తెలుసుకుందాం. సిద్ధార్థ్, కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఎల్లుండి గాంధీ భవన్ కు రాబోతున్నారు. సో కొన్ని అంశాలపైన చర్చలు జరగనున్నట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ నీలిమ. కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఎల్లుండి హైదరాబాద్కు రానున్నారు. 17వ తేదీన గాంధీ భవన్లో పలు పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సమీక్షలు నిర్వహించనున్నారు. నిజామాబాద్, చేవెళ్ల, సికింద్రాబాద్, హైదరాబాద్ ఈ 4 నియోజకవర్గాలకు సంబంధించి మీనాక్షి నటరాజన్ సమీక్షా సమావేశాలు నిర్వహిస్తారు. ఇక దాంతోపాటు పార్టీకి సంబంధించినటువంటి పలు అంశాలపైన కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలతో చర్చించనున్నారు. ఇక ముఖ్యంగా హైదరాబాద్ లోకల్ బాడీకి సంబంధించినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయం తీసుకోవాలనే అంశానికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. హైదరాబాద్ లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ కూడా చేయట్లేదు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ, కార్పొరేటర్లు కానీ, ఉన్నటువంటి ఎక్స్ అఫిషియో మెంబర్స్ కానీ వాళ్ళు ఎవరికి ఓటేయాలనే అంశానికి సంబంధించి కూడా ఆ రోజు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక కొన్ని రోజులుగా మీనాక్షి నటరాజన్పై తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా ఆమె సెక్రటరియట్ వెళ్ళి సమీక్ష చేయడం పట్ల తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు, బీజేపీకి సంబంధించినటువంటి కేంద్ర మంత్రులు కూడా మీనాక్షి నటరాజన్ వ్యవహారంపై స్పందించారు. మీనాక్షి చేసినటువంటి సమీక్ష పైన తీవ్రమైన విమర్శలు చేశారు. మీనాక్షి కాంగ్రెస్ పార్టీని నడిపిస్తుందా, కాంగ్రెస్ పార్టీ సీఎం ఎవరు, మీనాక్షి, రేవంత్ రెడ్డి అనే అంశాన్ని కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దీనికి సంబంధించి మంత్రులు కూడా ఒకరిద్దరు రియాక్ట్ అయ్యారు. మీనాక్షి నటరాజన్ సెక్రటరియట్కి వచ్చిన ఆమె దీనికి సంబంధించి ఎలాంటి సమీక్ష నిర్వహించలేదని మంత్రి శ్రీధర్ బాబు కానీ, బట్టి విక్రమార్క కానీ ఇప్పటికే చెప్పి ఉన్నారు. ఇక మంత్రి మీనాక్షి నటరాజన్ కూడా ఈ అంశంకి సంబంధించి స్పందించే అవకాశం ఉంది. ముఖ్యంగా తాను సెక్రటరియట్ వెళ్ళడం, హెచ్సియుకి సంబంధించినటువంటి వ్యవహారంపై ఇప్పటికే పలు సంఘాలకు సంబంధించినటువంటి నేతల్ని, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థులను కూడా తాను కలిసింది. దాంతోపాటు ఈ సమీక్షా సమావేశాలు సెక్రటరియట్లో నిర్వహించింది అనే విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో తానే స్పందించే అవకాశం ఉంది. దాంతోపాటు మీనాక్షి నటరాజన్ చేస్తున్నటువంటి యాక్టివిటీస్ వల్ల కాంగ్రెస్ పార్టీలో కూడా కొంతమంది ఫెడప్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దీనిపై కూడా మీనాక్షి నటరాజన్ స్పందించే అవకాశం ఉంది. ఆ రోజు 4 పార్లమెంటు పరిధిలో ఆ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సమీక్షా సమావేశం అనంతరం మీనాక్షి నటరాజన్ గాంధీ భవన్లోనే ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంది. ఈ ప్రెస్ మీట్లో తాను ఫైండ్ అవుట్ చేసినటువంటి అంశాలతో పాటు తన మీద వస్తున్నటువంటి విమర్శలు, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పరిస్థితులు, వస్తున్నటువంటి విమర్శలు, ముఖ్యంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూములపై వస్తున్నటువంటి విమర్శలపై ఆమె సమాధానం చెప్పే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సిద్ధార్థ్.